ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే శారద అంటుంది, ఇవాళ మా పెళ్లి రోజు వచ్చింది అంతే, అదేదో కార్డు అక్కడ దేవుడి దగ్గర కనిపిస్తే తీసి అక్కడ పెట్టాను అంతే అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి, అక్కడ పెట్టారా, ఊరికే పెట్టినట్టు ఏం లేదే, ఆ కార్డుకి పసుపు కుంకుమ అవన్నీ కనిపిస్తున్నాయిగా, ఊరికే చెప్పడానికి అలా చెప్తున్నారు. అయినా ఇదంతా చూస్తుంటే మీకు అంకుల్ మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా అర్థమవుతుంది. ఆంటీ, ఒకటి చెప్పనా, పరిస్థితుల వల్ల మనుషులు దూరంగా ఉండొచ్చు కానీ మనసులు కావు అని చెప్తూ ఉంటే ఇక అప్పుడు శారద ఇక అటు కృష్ణప్రసాద్ శారద ఫస్ట్లో కలిసినప్పుడు తనకి అలా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ఆఫీస్లో పనిచేసి నైట్ లేట్ అయ్యి అలా నిద్రపోతూ ఉంటే ఇక శారద పొద్దునే లేచి రెడీ అయ్యి, ఏమండో శ్రీవారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి లేపుతూ ఉంటుంది. అయ్యయ్యో మర్చిపోయాను, రాత్రి లేట్ అయింది కదా ఫ్యాక్టరీలో, అందుకే లేట్గా లేచాను, ఇక్కడ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి శారద అని చెప్పి చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఆ తర్వాత కృష్ణప్రసాద్ అంటాడు, అసలు ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం పెళ్లి కాలేదని చెప్పి అబద్ధం చెప్పాను, ఇక చుట్టుపక్కల కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాము, గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం 2 పిల్లల్ని పెట్టుకొని, ఇక దీనికి కూడా నువ్వు చాలా సహాయం చేస్తున్నావు, నాకు సహకారం ఉంది నీది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇప్పుడు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటే అప్పుడు శారద, అయ్యయ్యో పెద్ద సమస్య వచ్చింది, ఏం చేస్తారు, జస్ట్ ఒక గట్టి హగ్గిచ్చి రుణం తెచ్చుకోండి అనగానే ఇక కృష్ణప్రసాద్ హక్ చేసుకుంటాడు శారదాని. ఇక అలా గుర్తొస్తూ ఉంటాయన్నమాట ఆ సీన్ శారదాకి. పక్క భూమి అడుగుతుంది శారదాని, ఇంతకీ అంకుల్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారా అనగానే లేదు అని చెప్పి శారద అంటుంది. పోనీ ఫోన్ అయినా చేశారా అనగానే లేదు అని చెప్పి అంటుంది. ఈ లోపల ఫోన్ మోగుతుందన్నమాట కృష్ణప్రసాద్ నుంచి. ఇక అప్పుడు భూమి అంటుంది, ఆంటీ నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా అంకుల్ నుంచే ఫోన్ అని చెప్పి అనగానే ఇక వెళ్ళి ఫోన్ చూడగానే ఇక కృష్ణప్రసాద్ నుంచే ఫోన్ వస్తూ ఉంటుంది శారదాకి. చూసారా, అంకుల్ కూడా మీరంటే చాలా ఇష్టం, ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఫోన్ చూసుకుంటూనే మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోపక్క కృష్ణప్రసాద్ చాలాసేపు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక కట్ చేసి మెసేజ్ పెడతాడు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి. ఇక మెసేజ్ ఓపెన్ చేస్తుంది ఇటు శారద. అంకుల్ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలను పంపించారా ఆంటీ అని చెప్పి శారద అంటూ ఉంటే, అయ్యయ్యో మెల్లగా మాట్లాడమ్మా, వాడు విన్నాడంటే పెద్ద గొడవ చేస్తాడు అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తలతెక్కకి ఏం తెలుస్తుందిలే అని చెప్పి భూమి ఇటు వెనక్కి తిరగానే అప్పుడే మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడనమాట గగన్. ఇక గగన్ని చూడంగానే షాక్ అవుతుంది. ఫోన్ని కొంచెం పక్కకు పెడుతూ ఉంటుంది భూమి. గగన్ కిందకు వచ్చి, ఏంటి ఎవరో విషెస్ పంపించావు అని చెప్పి అన్నావు అనగానే ఏం లేదు అని చెప్పి భూమి అంటుంది. ముందు ఫోన్ ఇవ్వు అనగానే నేను ఇవ్వను అనగానే ఇస్తావా లేదా అని చెప్పి మొత్తానికి ఇక లాగుతూ ఉంటాడనమాట ఫోన్ ఇమ్మని చెప్పి. ఇక అప్పటికి ఫోన్ ఇవ్వకపోయేసరికి ఇక మీద పడి మరీ ఫోన్ లాక్కుంటూ ఉంటాడు భూమి మీద. ఇక భూమి చూస్తూ ఉంటుంది, ఏంటి ఇతను ఫోన్ కోసం ఇంత మీద పడి లాక్కోవాలా అని చెప్పి ఇక తనకే ఒకలాగా అనిపించి, ఆగండి ఫోన్ ఇస్తాను ముందు లేవండి అని చెప్పి భూమి అన్నంతో ఇక గగన్ లేస్తాడు. ఇక ఫోన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి. ఇక ఏం మెసేజ్ అని చెప్పి గగన్ గబగబా ఫోన్ ఓపెన్ చూడంగానే ఇక మెసేజ్లో చూస్తాడు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి కృష్ణప్రసాద్ పంపించింది. ఇక కోపంతో ఏంటిది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఇక టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. రే గగన్ టిఫిన్ పెట్టినా నీకు అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక టేబుల్ మీదే ఫోన్ పెడతాడు. ఇక మెసేజ్ చూసేసాడా అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట శారద. ఇక అప్పుడు గగన్ అంటాడు, అమ్మ పెళ్లి విలువ తెలియని వాళ్ళు పెళ్లి రోజు శుభాకాంక్షలని మెసేజ్ పెడుతున్నారు, ఇంకా నువ్వు మోసపోవడం నాకైతే నచ్చడం లేదు అని చెప్పి కోపంగా గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్క కృష్ణప్రసాద్ ఇంట్లో చూపిస్తారు. మీరా ఏమో టిఫిన్ కోసం అన్ని టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది. ఇక అక్కడే ఇందు ఏమో ఫోన్ చూస్తూ ఉంటుంది, బిందు ఏమో టెక్స్ట్ బుక్ ఏదో చదువుతూ ఉంటుంది. ఇక అక్కడే కృష్ణప్రసాద్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటి ఇందు పెళ్లి కుదిరింది, త్వరలో పెళ్లి కూడా, ఇంటికి ఎవరైనా వస్తే ఇలాగైనా ఉండేది, కాస్త రెడీ అయ్యి కూర్చోవచ్చుగా అని చెప్పి అనగానే పెళ్లి చూపుల్లో రెడీ అయ్యి కూర్చున్నానుగా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం రెడీ అయ్యి కూర్చోవాలా, నా వల్ల కాదు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఈ లోపల డోర్ ఎవరో నాక్ చేస్తారు. బిందు కొంచెం ఎవరో చూడిపో అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అన్నంతో డోర్ తీసి చూడగానే ఇక వంశీ వస్తాడు. అంటే ఇందుని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అనమాట. అమ్మ బావొచ్చాడే అని చెప్పి అంటుంది బిందు. ఇక రా వంశీ అని చెప్పి అంటాడనమాట కృష్ణప్రసాద్. ఇక వంశీని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇందు సిగ్గుతోని లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. ఏంటి నాన్నగారు రాలేదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, నాన్న కొంచెం బిజీగా ఉన్నారు అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు. ఈ లోపల మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడు వంశీ లేచి ఎలా ఉన్నారంటే అని చెప్పి పలకరిస్తాడనమాట. ఇక అపూర్వ కూడా ఎలా ఉన్నావు బాబు అని చెప్పి అంటుంది. పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయి అనగానే జరుగుతున్నాయంటీ అని చెప్పి చెప్తూ ఉంటాడు వంశీ. తర్వాత ఇక కృష్ణప్రసాద్ అంటాడు, బాబు వంశీ అమ్మ నాన్న ఏమైనా చెప్పి చెప్పమన్నారా ఇక్కడికి వచ్చి అనగానే, అది ఏం లేదు అంకుల్, నేనే అంటే మా ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను, ఇందుని మీ పర్మిషన్తో బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ కూడా చూడాలి అంటున్నారు ఇందుని, అందుకే మీ పర్మిషన్తో అనగానే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు, అదేంటి పెళ్ళయ్యాక నీ భార్యగా ఎక్కడికైనా తీసుకెళ్ళు, ఎవరు ఏమి అనరు, ఇలా పెళ్లి కాకుండా తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు బాబు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ, ఇందులో తప్పే ఉంది కృష్ణప్రసాద్, తీసుకెళ్ళని అన్నట్టుగా అంటూ ఉంటుంది.
అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు, పెళ్లి కాలేదు కాబట్టి నేనైతే ఒప్పుకోను. బాబు వంశీ తప్పుగా అనుకోకు, నా కూతురు నేను పంపించను, పర్మిషన్ అయితే ఇవ్వను అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ అంటుంది, అయినా నీకేం అధికారం ఉంది కృష్ణప్రసాద్? అయినా తల్లిదండ్రుల స్థానంలో మేము తాంబూలం అందుకున్నాము. నీ కూతురు నీకు ఎంత విలువిచ్చిందో తెలుసుకో. ముందు నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు మాట్లాడిన దానికి ఒప్పుకుంటుంది నీ కూతురు. నీ కూతురు విలువేమి ఇవ్వట్లేదు నీకు, అది తెలుసుకో అని చెప్పి అంటుంది అపూర్వ. నీ కూతురికి పెళ్లి సంబంధం వస్తే నువ్వు ఆ కూతురికి పంపించావు, ఇంకా నీ కూతురు నీకు విలువిస్తుందా అని చెప్పి అంటుంది అపూర్వ. తర్వాత అపూర్వ అంటుంది, అమ్మా ఇందు హ్యాపీగా వెళ్ళండి అనగానే థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి ఇక వంశీ చేయిస్తాడనమాట. ఇక చేతిలో చేసి మరి ఇక ఇందుని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే బయట నుంచి శరత్చంద్ర ఇంట్లోకి రావడంతో ఇక అప్పుడు ఇదే రైట్ టైం అనుకుంటాడనమాట కృష్ణప్రసాద్ మనసులో. ఇక ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే, అది అంకుల్ బయటికి తీసుకెళ్తున్నాను ఇందుని అని చెప్పి అనగానే ఇప్పుడు కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరకు వచ్చి, కూతురి నిశ్చితార్థంలో తల్లిదండ్రుల ప్లేస్ స్థానంలో వీళ్ళిద్దరు కూర్చున్నారు. నువ్వు బయటికి అమ్మాయిని దేనికోసం తీసుకెళ్తున్నావో ముందు మా ఇంటి పెద్ద కదా ఈయనకి తెలియాలి, నువ్వు చెప్పు వంశీ అని చెప్పి కృష్ణప్రసాద్ అన్నంతోనే, అది అంకుల్ మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను, ఇందుని కూడా తీసుకెళ్దామని అనగానే అప్పుడు ఇటు పక్క నుంచి కృష్ణప్రసాద్, అదేంటి ఇందాక బ్యాచిలర్ పార్టీ అన్నావు కదా, బ్యాచిలర్ పార్టీ అంటే దాదాపు 10ంటికి స్టార్ట్ అవుతుంది నైట్, ఇంకా అది అయ్యేసరికి 2-3 అవుతుంది నైట్, చెప్పు మరి అది కూడా అనగానే అవును అంకుల్ అని చెప్పి వంశీ అంటూ ఉంటే ఇక అప్పుడు శరత్చంద్ర, అదేంటి కృష్ణప్రసాద్, అసలు ఇలాంటి బ్యాచిలర్ పార్టీస్కి పెళ్లి కాని అమ్మాయిని ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, అలా ఎలా పంపిస్తావు? ఈ మాట కూడా నేను చెప్పాలా వద్దు అని, నువ్వు చెప్పలేవా కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు ఇక కృష్ణప్రసాద్ అంటాడు, నేను చెప్పానండి వద్దని, నా కూతురికి చెప్పాను, కానీ ఇదిగో అపూర్వ గారే పర్లేదు ఏం కాదు తీసుకెళ్ళమని ఆవిడే చెప్పారు అనగానే, ఏ అపూర్వ చెప్పావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, అంటే బావా పెళ్ళి అవుతుంది కదా ఎటు అనగానే, ఇంకా అవ్వలేదు కదా, పెళ్ళి అవ్వకుండానే అలా ఎలా పంపిస్తాం మన ఇంటి అమ్మాయిని అని చెప్పి శరత్చంద్ర అంటారు. నేను చెప్పానండి అయినా ఏం పర్వాలేదు అన్నారు అపూర్వ గారు. శరత్చంద్ర, ఇప్పుడు మన కూతురికే ఇలాగే నక్షత్రకు కూడా పెళ్లి మ్యాచ్ సెట్ అయిందనుకో, మన కూతురుని కూడా ఇలాగే పంపిస్తావా చెప్పు అని చెప్పి శరత్చంద్ర అడుగుతారు. చంద్ర అంటాడు, చూడు వంశీ పెళ్ళి అయ్యాక భర్తవి, నీ భార్య నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఇప్పుడు మాత్రం తీసుకెళ్లొద్దు, అమ్మ ఇందు లోపలికి వెళ్ళు అనగానే సరే మావయ్య అని చెప్పి ఇందు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శరత్చంద్ర కూడా వెళ్ళిపోతాడు. ఇక వస్తాను అని చెప్పి వంశీ కూడా వెళ్ళిపోతాడు. ఇక నన్ను బావ ముందు ఇరికిస్తావా అని చెప్పి కోపంగా ఇక అపూర్వ చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని. పక్క శారద గులాబ్ జామ్స్ చేస్తుంది. మా భూమి కూర్చో, స్వీట్స్ చేశాను తిందు అని చెప్పి అంటూ ఉంటే భూమి ఏమో ఇక ఆ ట్రావెలిస్ట్ అతను డబ్బులు అడుగుతాడు కదా 50,000, దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది ఆంటీ నేను ఒక పని మీద తిరుగుతున్నాను, దానికేమో డబ్బులు అవసరం వచ్చాయి, ఎవరిని అడగాల అని ఆలోచిస్తున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటే, అదేంటమ్మా మా ఇంట్లో ఉంటూ ఎవరిని అడగాల అని చెప్పి అంటున్నావు, నువ్వైనా పని చేస్తున్నావు కదా డ్యాన్స్ టీచర్గా, వాడిని అడుగు డబ్బులు ఇవ్వడా ఏంటి అనగానే, ఇస్తాడంటారా అని చెప్పి అంటుంది భూమి. ఎందుకు ఇవ్వడం, మాదిని హక్కు, అడుగు పర్లేదు ఇస్తాడు అని చెప్పి భూమితో చెప్తూ ఉంటుంది శారద. ఇక భూమి కూర్చొని ఆ గులాబ్ జామ్స్ తింటూ ఉంటుంది. ఈ లోపల ఎవరూ లేరు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ బయటకు వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట శారదాకి. ఇక శారద ఫోన్ రింగ్ అవడంతో తను కూడా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుందనమాట. ఇక మాట్లాడిపోయి మళ్ళీ తను కంట్రోల్ చేసుకొని, చెప్పండి ఫోన్ చేశారు ఎందుకు అని చెప్పి శారద అంటుంది. శారద ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా ఇక కృష్ణప్రసాద్ కూడా చూస్తూ ఉంటాడు. పక్క అపూర్వ చాలా కోపంగా ఉంటుంది కదా కృష్ణప్రసాద్ మీద. ఇక కోపం ఎలాగైనా తీర్చుకోవాలని చెప్పి ఇక బయట డోర్ దగ్గర నించొని మాట్లాడుతున్న కృష్ణప్రసాద్ని ఇక చెయ్యి అక్కడ డోర్ దగ్గర ఉంటుందన్నమాట. కావాలని డోర్ వేసి చెయ్యి నలగొడుతుంది కృష్ణప్రసాద్ని. ఆ రకంగా తన కోపం తీర్చుకుంటుందన్నమాట అపూర్వ.